ప్రాణాలు కాపాడాల్సిన కొందరు డాక్టర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డబ్బుకు కక్కుర్తి పడి ఒకరిపై ఒకరు కుమ్మక్కై అందిన కాడికి దంచుకుంటున్నారు. ఇక బాపట్ల జిల్లాలో జరిగిన ఓ ఘటనే దీనికి నిదర్శనం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెద్దగొల్లపాలెనికి చెందిన వెంకటేశ్వర్లు ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం చీరాల ఐకాన్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పారు ప్రభుత్వ వైద్యులు. ఐకాన్ ఆసుపత్రిలో డాక్టర్ కొండలరావు బాధితుడి దగ్గర 70,000 వసూలు చేసి సరైన చికిత్స అందించకుండా గుంటూరు ఆదిత్య ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇక అంతకు ముందే ఆదిత్య ఆసుపత్రి వైద్యుడితో కుమ్మక్కైన కొండలరావు బాధితుడు వెంకటేశ్వర్లు చేత 7 లక్షల రూపాయల బిల్లు కట్టించాడు. డబ్బులు అందిన తర్వాత అటు ఐకాన్ ఆసుపత్రి కొండలరావు, ఇటు ఆదిత్య ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో అటు డబ్బు పోయి ఇటు ఆరోగ్యం మెరుగవ్వక బాధితుడు వెంకటేశ్వర్లు తీవ్ర అవస్థలు పడుతున్నాడు. దీనికి కారణమైన ఐకాన్ హాస్పిటల్ వైద్యుడు కొండలరావుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఐకాన్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కొండలరావు అసలు డాక్టరే కాదని డాక్టర్లు కుమ్మక్కయ్యారని నిరసన వ్యక్తం చేశారు. అంటే మెడికల్ ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, అతను సచిన్ కాదు.